బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ప్రేమ ఉన్న చోట మాత్రమే ఇవన్నీ ఉంటాయన్నమాట. అవేంటి అని అనుకుంటున్నారా? ప్రేమ ఉన్న చోట మాత్రమే బంధం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే అనురాగం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే తపన ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే విరహం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే జెలసీ ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే కన్నీళ్లుంటాయి, ప్రేమ ఉన్న చోటే హృదయాల్లో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అన్నిటినీ మించి ప్రేమ ఉన్న చోట మాత్రమే ఎడబాటు అనే ఒక బహుమతి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న రోజుల్లో ప్రేమలో ఇవన్నీ ఉన్నాయి అనంటే అదేదో బందీఖానాలో ఉందాము అన్నట్టుగా మనుషులు ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ ప్రేమలో ఉంటే ఇవన్నీ సహజంగా ఉండే సహజ గుణాలన్నమాట. కానీ ఇప్పుడున్న రిలేషన్షిప్స్లో ఎలా అయిపోతుంది అంటే, ఏమైనా కోపం ప్రదర్శిస్తే దాన్ని తీసుకోలేరు. అంటే మన మీద ఆ చనువు ఉంది, ఆ రైట్ ఉంది కాబట్టి ఆ కోపాన్ని ప్రదర్శించారు అని చెప్పేసి ఆలోచించరు. ప్రేమ అంతగా ఉంది కాబట్టి అంత పొసెసివ్ అవుతున్నారు అని చెప్పేసి అది కూడా ఆలోచించరు. ప్రేమ అంతగా ఉంది కాబట్టి ఇంతలాగా పొసెసివ్ అవుతున్నారు, ఇంతలాగా జెలస్ అవుతున్నారు, ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు చిన్న విషయానికి కూడా అని చెప్పేసి ఆలోచించకుండా ఒక బందికానాలో ఉండిపోతున్నాము. వీళ్ళు చేపుచ్చే అతి ప్రేమ వల్ల ఒక ఫ్రీనెస్ లేకుండా పోతుంది లైఫ్లో అని చెప్పేసి చాలామంది ప్రేమలో పడేటప్పుడు ఏదైతే నచ్చింది అని అనుకుంటున్నారో, ప్రేమలో పడి ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత అవే విషయాలు నచ్చట్లేదు అని బ్రేకప్లు చెప్పుకుంటున్నారు. కానీ ఒకటి ఖచ్చితంగా తెలుసుకోవాలి, ప్రేమించే వాళ్ళకి ప్రేమలో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ భరించగలిగితే, ఇవన్నీ కూడా భరించగలగడం అంటే యాక్సెప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అప్పుడే రిలేషన్షిప్ని కంటిన్యూ చేయగలుగుతాము. ఎప్పటికీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్స్ అనేది ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇద్దరు పార్ట్నర్స్కి ఉండాలన్నమాట. ఇలా ప్రతి చిన్నదానికి కూడా ఓర్చుకోకుండా ఇంకా బ్రేకప్ అనే స్థాయికి పడిపోయిందనమాట ఇప్పుడున్నటువంటి సమాజం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఒకసారి ఒకటికి రెండు నేను ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్లో ఉండగలనా లేదా అని ఒక్కసారి ఒకటికి రెండు సార్లు స్టార్ట్ చేసే ముందే ఆలోచించుకోండి. మీరు అనొచ్చు, ప్రేమ అనుకుని పుట్టదు, అదేమైనా బిజినెసా అది ఇదని. అదేంటండి, అసలు అనుకుని పుట్టదు కరెక్టే, కానీ అలాంటి ప్రేమలు 1 day 2 daysలో కూడా విడిపోతున్నాయి కదా. దానికన్నా పోనీ ఇప్పుడున్న రోజులను బట్టి ఒక క్లారిటీకి వచ్చాక మనము ఇంకా లైఫ్ లాంగ్ దీన్ని కొనసాగించవచ్చు అని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఒక రిలేషన్షిప్లో ఉంటే మళ్ళీ ఈ బ్రేకప్ల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఈ బ్రేకప్లు అయిపోయి మళ్ళీ ఒకరినొకరు తమను తాము హింసించేసుకొని ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఒకప్పుడు నచ్చినాయి ఇప్పుడు నచ్చకపోవటము, అలాంటివన్నీ చిన్న చిన్న విషయాలకి ఏమంటే కోపం ప్రదర్శించడం, పొసినెస్ చూపించారు అంటే ఏంటి, అంతకు ముందర ఉంది నమ్మకం ఇప్పుడు లేదా అని అంటాం. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇష్యూసే అనమాట. చిన్న చిన్న ఇష్యూస్కే ఒకప్పుడు నచ్చినాయి ఇప్పుడు వీళ్ళకి నచ్చకపోవటం, ఒకప్పుడు పొసెసివ్గా ఉంటే బాగుండు అని అనుకుని ఇప్పుడు పొసెసివ్గా ఉంటే అది నచ్చకపోవటం, ఒకప్పుడు చిన్న విషయానికి కోపం వచ్చినా బుజ్జగించడం, ఇప్పుడు కోపం వస్తే ప్రతిదానికి కోపం ఎందుకు అని చెప్పేసి అనడము, ఇలా రకరకాలన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, అనవసరంగా బ్రేకప్లు చెప్పుకోకుండా అర్థం చేసుకుంటూ, అరే ఇవెందుకు ఇప్పుడు నచ్చట్లేదు, అప్పుడు ఇవే కదా నాకు నచ్చినాయి అనేసి 1-4 సార్లు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఎక్కడెక్కడి దాకో వెళ్ళిపోకుండా చిన్న చిన్న విషయాలకి విడిపోకుండా ఆ బంధాన్ని లైఫ్ లాంగ్ కొనసాగించాలని ఒక కమిట్మెంట్తో ఇద్దరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏ పార్ట్నర్స్ అయినా ఒక్క ప్రేమికులే కాదు, ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అనేది మాత్రం ఎప్పటికీ ఉండాలి అన్నమాట. ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇద్దరు కూర్చుకొని మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.